ఈరోజు కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో జగనన్న కాలనీ దగ్గర ఈ కోఆర్డినేట్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఈ కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహించాం. ఈ కోఆర్డినేట్ సెర్చ్లో భాగంగా సుమారు ఒక 30 వెహికల్స్ ఏవైతే నెంబర్లెస్ మోటార్ సైకిల్ కానీ రికార్డు సరిగా లేని వెహికల్స్ కానీ వీటన్నింటినీ కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరికైతే రికార్డ్స్ ఉన్నాయో రికార్డ్స్ వెరిఫై చేసి ఈ బళ్ళు రేపు ఉదయం ఇవ్వటం జరుగుతుంది. అట్లానే కొంతమంది అవాంఛనీయ వ్యక్తులు అదేవిధంగా సస్పెక్టెడ్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ కార్డులు వారందరిని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇక మీదట రూరల్ సర్కిల్లో ఉన్న అన్ని విలేజెస్లో కూడా ఈ కోఆర్డినేట్ సెర్చ్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీని మూలంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఒక బండి మనం ఏదైనా మెయింటైన్ చేసుకునేటప్పుడు కంపల్సరీ దాని రికార్డు మెయింటైన్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడ ఉన్న బళ్ళల్లో ఎవరో అవసరాల నిమిత్తం తీసుకొచ్చి బండి ఇచ్చేస్తే అది తాకట్టు రూపాన్ని పెట్టుకొని వారికి డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. అట్లాంటి బళ్ళు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కోఆర్డినేట్ సెర్చ్ కార్యక్రమంలో ఈ బళ్ళన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకున్నాం. అదేవిధంగా మేము నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఇటీవల కాలంలో చైన్ స్నాచింగ్స్ నేపథ్యంలో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా ఏవైతే బళ్ళుకి రికార్డ్స్ లేవో ఆ బళ్ళన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. చాలామంది యూత్ నెంబర్లెస్ మోటార్ సైకిళ్ళు అదేవిధంగా రికార్డ్ లేని బళ్ళ మీద డ్రైవ్ చేయడం మా దృష్టిలోకి వచ్చింది. ఈ బళ్ళన్నీ కూడా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఒక డ్రైవ్ కింద పెట్టి వీటిని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వెహికల్ నడుపుతారో కంపల్సరీ ఆ వెహికల్స్ రికార్డు కలిగి ఉండాలి. అదేవిధంగా నెంబర్ ప్లేట్ కూడా విజిబుల్గా ఉండాలి. నెంబర్ ప్లేట్ చాలామంది ఏం చేస్తారంటే ఫాంట్ మార్చడం, కలర్ నెంబర్ ప్లేట్లు వేయటం, దాని మీద ఏదో స్టిక్కరింగ్ వేయటం ఇట్లా చేస్తున్నారు. గవర్నమెంట్ ఇష్యూడ్ ఏవైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారం ఉన్న ఇష్యూడ్ నెంబర్ ప్లేట్లు, ప్రెస్సింగ్ నెంబర్ ప్లేట్లు వేసుకొని ప్రజలు వాహనాలు నడపాలని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం.